ఎంతో అభిమానంతో నేను నిర్వహిస్తున్నటువంటి శ్రీ టీవీ ఛానల్ వీక్షిస్తున్న మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఛానల్ వీక్షకులకు మీ సినీ నటుడు డాక్టర్ చిట్టినేని లక్ష్మీనారాయణ హృదయపూర్వక నమస్సుమాంజలి. ఇప్పటి వరకు నేను అందించినటువంటి అనేక దేవాలయాల వీడియోలను వీక్షించి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి మహామహిమాన్వితమైన శ్రీ బాలబాలాజీ స్వామివారి దివ్యమైన దేవాలయ చరిత్రను, స్వామివారి మహిమలను డాక్యుమెంటరీ ఫిలింగా మీకు అందిస్తూ ఉన్నాను. ఈ బాలబాలాజీ స్వామివారి డాక్యుమెంటరీ ఫిలింను కూడా వీక్షించి, ఈ డాక్యుమెంటరీ ఫిలిం మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయాలని, అలానే మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్స్ రూపేణా నాకు అందించాలని తెలియజేసుకుంటూ, ఈ శ్రీ టీవీ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించాలని పేరు పేరున విన్నవించుకుంటూ, నమస్సులతో మీ డాక్టర్ చిట్టినేని. పచ్చని ప్రకృతి రమణీయతకు నిలయమైన కోనసీమ జిల్లాలో మామిడికుదురు మండలంలోని అప్పనపల్లి గ్రామంలో మహామహిమాన్వితమైన శ్రీ బాలబాలాజీ స్వామివారి దేవాలయం నెలకొని ఉన్నది. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. పురాణ ఇతిహాసాలలో పేర్కొనబడిన శ్రీ కశ్యప ప్రజాపతికి ఉన్న అనేక మంది భార్యలలో కద్రువకు నాగులు, వినతకు వైనతేయుడు జన్మించారు. కొన్ని కారణాల వలన వైనతేయుడు కద్రువ సంతానమైన నాగులను భక్షిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో శంఖచూడు అనే నాగును కాపాడటానికి జీమూత వాహనుడనే విద్యాధర చక్రవర్తి బలయ్యాడు. జీమూత వాహనుడు దేహార్పణ చేసిన ప్రదేశం కనుక ఈ ప్రాంతానికి అర్పణఫలి అనే పేరు వచ్చింది. కశ్యప ప్రజాపతి సలహాతో చనిపోయిన కద్రువ సంతానమగు నాగులకు ఉత్తమ గతులు కల్పించటానికి వైనతేయుడు వశిష్ఠ నది నుండి ఒక పాయను తెచ్చి అర్పణఫలి వద్ద ఉత్తరవాహినిగా ప్రవహింపజేశాడు. అదే పరమ పవిత్రమైన వైనతేయ నదీపాయ. ఈ వైనతేయ నదీపాయ ప్రవహిస్తున్న అర్పణపల్లి ప్రదేశం కాలక్రమేణా అప్పనపల్లిగా పిలువబడుచున్నది. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బాల్య రూపాన్ని చూసి తరించాలని ఒకుళమాత శ్రీనివాసుని వరం కోరగా, ఒకుళమాత కోరిక తీర్చటానికి స్వామివారు తరుణం కోసం ఎదురు చూస్తున్నారు. అప్పనపల్లి గ్రామంలోని మొలేటి మునయ్య మంగమ్మల పుత్రుడైన శ్రీ మొలేటి రామస్వామి గారు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పరమ భక్తులుగా ఉంటూ కొబ్బరికాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈయన ప్రతి సంవత్సరం తనకు వ్యాపారంలో వచ్చిన లాభంలో కొంత భాగాన్ని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి హుండీలో సమర్పించేవాడు.
ఒక సంవత్సరం శ్రీ రామస్వామి గారు వ్యాపారంలో లాభంగా వచ్చిన కొంత ధనాన్ని తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల వద్ద ఉంచబోగా అక్కడ అర్చక స్వాములు అంగీకరించనందున మనస్తాపం చెంది అలసి నిద్రించిన రామస్వామి గారికి స్వప్నంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు బాలుని రూపంలో సాక్షాత్కరించి, ఇక నుంచి నువ్వు ఇంత దూరం వచ్చి కానుకలు సమర్పించనక్కరలేదు, నేనే నీ వెంట అప్పనపల్లి గ్రామానికి వస్తానని తెలియచేశాడు. అందుకు సంతసించిన రామస్వామి గారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ఒకటి కొనుగోలు చేసి అప్పనపల్లి గ్రామానికి తీసుకొని వచ్చి తన కొబ్బరికాయల కొట్లో పెట్టి ఆరాధిస్తుండేవాడు. కొన్ని రోజుల తదుపరి బాల్య రూపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఉభయ దేవేరులతో చిన్న చిన్న విగ్రహ ప్రతిమలుగా రామస్వామి గారి కొబ్బరికాయల కొట్లో స్వయంభూగా ఆవిర్భవించారు. అప్పనపల్లిలో బాలుని రూపంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చూసి మురిసిపోయి స్వామివారి బాల్య రూపాన్ని చూడాలన్న తన కోరిక నెరవేరినందుకు ఒకళమాత సంతసించిందని ప్రతీతి. నీ అలవాటు చేసే నీ ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమంతుందని నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల. తన కొబ్బరికాయల కొట్లో బాల్య రూపంలో విగ్రహంగా సాక్షాత్కరించిన స్వామివారికి శ్రీ రామస్వామి గారు బాలబాలాజీగా నామకరణం చేసి స్వామివారు వెలసిన తన కొబ్బరికాయల దుకాణం స్థలంలో 1960లో స్వామివారికి చిన్న ఆలయ మందిరం నిర్మించారు. క్రమేణా గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా ఈ ఆలయానికి వచ్చి శ్రీ బాలబాలాజీ స్వామివారిని ఆరాధించుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఆలయం పాత గుడిగా పిలువబడుతుంది. తదుపరి కాలక్రమేణా స్వామివారి మహిమలు తెలుసుకొని ఇక్కడకు అధిక సంఖ్యలో భక్తులు రావటంతో అనతి కాలంలోనే శ్రీ బాలబాలాజీ స్వామివారి ప్రాభవం పెరిగిపోయింది. గ్రామీణ ప్రాంతంలోని ఈ దేవాలయానికి వచ్చు భక్తులకు సరైన భోజన సౌకర్యాలు లేనందున శ్రీ రామస్వామి గారు 1972లో బూరె పులిహారను స్వామివారి ప్రసాదంగా భక్త జనావళికి అందించటం ప్రారంభించి క్రమేణా రాష్ట్రంలో ఏ దేవాలయంలోనూ ప్రారంభించకముందే అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి దేవాలయంలో భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ చేయసాగారు. స్వామివారి ఆలయ మందిరం బాగా ఇరుకుగా ఉండటం, భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోవటంతో శ్రీ రామస్వామి గారు ఈ ఆలయానికి సమీపంలో కొంత స్థలాన్ని కొనుగోలు చేసి తన వద్ద గల ధనాన్ని భక్తులు దాతలు అందించిన విరాళాలతో స్వామివారి అనుగ్రహంతో నూతన దేవాలయాన్ని నిర్మించి తిరుపతి నుంచి స్వామి అమ్మవార్ల విగ్రహాలు తెప్పించి 1992లో శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామివారిచే ప్రతిష్ఠ చేయించారని ఆలయ స్థల పురాణం ద్వారాను మరియు ఆలయ అర్చక స్వాములు భక్తుల ద్వారా తెలియచున్నది. అప్పనపల్లి గ్రామానికి ఆనుకొని ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న వైనతేయ నది నుంచి అప్పనపల్లి గ్రామానికి వచ్చే రోడ్డులో
మనకు కుడివైపు బజారు మొదట్లో కేశఖండనశాల బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఎడమవైపుగా ముందుకు వెళితే మనకు కుడివైపు శ్రీ బాలబాలాజీ స్వామివారి పాత దేవాలయం నెలకొని ఉన్నది. ఈ ఆలయంలోని హాలులో శ్రీ వెంకటేశ్వర స్వామివారి పెద్ద చిత్రపటం పశ్చిమాభిముఖంగా ఏర్పాటు చేయబడి ఉన్నది. ఈ హాలు వెనుక భాగాన చిన్న మందిరములో స్వయంభూగా వెలసిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేతంగా బాల్య రూపంలో ఉన్న శ్రీ బాలబాలాజీ స్వామివారి చిన్న చిన్న విగ్రహములు పశ్చిమాభిముఖంగా మనోహరంగా దర్శనమిస్తాయి. ఈ చిన్న మందిరానికి ఇరువైపులా శ్రీ వెంకటేశ్వర స్వామివారి నిలువెత్తు చిత్రములు కలవు. ఇక్కడ అర్చక స్వామివారు భక్తుల గోత్రనామాలతో స్వామివారి పూజలు నిర్వహిస్తారు. ఈ బాలబాలాజీ స్వామివారి ఆలయానికి పశ్చిమ వైపు భక్తులు తలనీలాలు సమర్పించుకొను కేశఖండనశాల కలదు. గ్రామం నుంచి నదీ ప్రాంతానికి వెళ్ళు మార్గంలో శివాలయానికి సమీపంలో శ్రీ బాలబాలాజీ స్వామివారి నూతన దేవాలయం నిర్మితమై ఉన్నది. స్వామివారి ఆలయ దక్షిణ ప్రాకారానికి 4 అంతస్తుల గాలి గోపురం రమణీయంగా దర్శనమిస్తుంది. ఈ గాలి గోపురంపై 7 కలశములు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఈ గాలిగోపురం క్రిందనున్న ఆలయ దక్షిణ ప్రవేశ ద్వారానికి వెలుపల ఇరువైపులా ద్వారపాలకులైన జయ విజయుల ప్రతిమలు కలవు. వీటికి కుడివైపు గ్రానైటు రాతితో చెక్కిన శంకుచక్ర నామాల ఆధారపీఠం కళాత్మకంగా కనిపిస్తుంది. ఈ ఆధారపీఠానికి కుడివైపు శ్రీ బాలబాలాజీ స్వామివారి ఆలయ నిర్మాణ వ్యవస్థాపకులైన శ్రీ మొల్లేటి రామస్వామి ఆదిలక్ష్మీ దంపతుల నిలువెత్తు ప్రతిమలు అద్దాల మందిరంలో సజీవ మూర్తులా అనేలా నయనానందకరంగా కనిపిస్తూ చూపరులకు అద్భుతాన్ని కలిగిస్తాయి. ఈ దక్షిణ ప్రవేశ మార్గం ఎదురు రోడ్డుకు ఆవల వైపు వివిధ దుకాణములు కలవు. శ్రీ బాలబాలాజీ స్వామివారి నూతన ఆలయ పశ్చిమ గాలిగోపురం వెలుపల ద్వారపాలకులైన జయ విజయుల ప్రతిమలు కలవు. ఈ గాలిగోపురంపై వివిధ దేవతామూర్తుల ప్రతిమలు నెలవై ఉన్నాయి. ఈ గాలిగోపురంపై 5 కలశములు ప్రతిష్ఠించబడి వీటికి ఇరువైపులా సింహ ప్రతిమలు కలవు. ఆలయ పశ్చిమ ప్రాకారంపై చిన్న చిన్న దశావతారాల ప్రతిమలు కలవు. ఈ పశ్చిమ ప్రాకారానికి ఉన్న గేటు ద్వారా ఆలయ పశ్చిమ ప్రవేశ మార్గం ఉన్నది. ఈ పశ్చిమ ప్రవేశ మార్గానికి ఎడమవైపు స్వామివారి లడ్డు ప్రసాదం విక్రయించు కౌంటర్ కలదు. ఈ
ఈ పశ్చిమ ప్రవేశ మార్గానికి కుడివైపు ఆలయ సిబ్బంది మరియు కార్యనిర్వహణాధికారి వారి కార్యాలయ భవనం నిర్మితమై ఉన్నది. అప్పరపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి దేవస్థానం అనేది చాలా ప్రాశస్తమైన దేవస్థానము. ఈ దేవస్థానంలో స్వామివారు మనకి మొల్లెటి రామస్వామి గారి కొబ్బరికాయలో వెలిసిన ఈ స్వామివారు చాలా ప్రాశస్త్యం కలవారు. ఇక్కడ 7 ప్రదక్షిణాలు చేసి 7 శనివారాలు 7 కొబ్బరికాయలు సమర్పించినంతనే స్వామివారు ఎంతటి కోరికనైనా సరే నెరవేర్చగల స్వామివారండి. ఈ స్వామివారిని దర్శించినంతనే కూడా మీకు అందరికీ కూడా కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. స్వామివారి నారాయణ హోమం అనేది చాలా పవిత్రమైనది. ఈ నారాయణ హోమానికి ఏ భక్తులైతే నారాయణ హోమానికి వాళ్ళు చేయించుకుంటారో వాళ్ళకి వివాహం కాని వారికి వివాహం అవుతుంది, ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది. అట్లాగే విదేశీ ప్రయాణాలకు సంబంధించి అవని వారికి కూడా విదేశ ప్రయాణం జరుగుతుంది. సంతానం కలిగిన వారికి సంతానం కలుగుతుంది. మనకి తిరుపతి తర్వాత అంతటి ప్రాశస్త్యం కలిగిన మన కోనసీమ తిరుపతి మన బాలబాలాజీ దేవస్థానం అనేది స్వామివారి కళ్యాణం చాలా ప్రాశస్త్యమైనది. ఈ స్వామివారి కళ్యాణం చేయించుకుంటే ఎక్కడ లేని కోరికలు నెరవేరుతాయి. ఈ స్వామివారిని దర్శించి పునీతులై మీరందరూ కూడా కోరికలు నెరవేర్చుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా సదా వేడుకుంటున్నాము. ఈ కార్యాలయ భవనం ఎదురుగా విశాలమైన స్వామివారి ఆలయ ఉత్తర ప్రాంగణంపై పెద్ద రేకుల షెడ్డు నిర్మింపబడి ఉన్నది. ఈ రేకుల షెడ్డుకు ఎడమవైపు భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ జరుపు భోజనశాల కలదు. (1972లో స్వామివారి పాత ఆలయంలో ప్రారంభమైన ఉచిత అన్న ప్రసాద వితరణ నేటికీ కొనసాగుచూ ఇక్కడ సంఖ్యతో నిమిత్తం లేకుండా భక్తులకు ఉదయం నుంచి రాత్రి వరకు నిర్విరామంగా భోజనాలు పెడుతూనే ఉంటారు. ఈ భోజనశాల వెనుక వంటశాల కలదు. ఇక్కడ వంట చేయటానికి ఎలాంటి గ్యాసు పొయ్యిలు వాడకుండా జీడిపిక్కల తొక్కలు, కొబ్బరి పీచు, ఎండిపోయిన కొబ్బరి చిప్పలు మొదలగు సహజ సిద్ధమైన వంట చెరుకుచే అన్ని పదార్థములు వండటం విశేషం. ఈ బాలబాలాజీ స్వామివారి దేవస్థానంలో చాలా విశిష్టమైన స్వామివారి కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. అలాగే నిత్యాన్నదానం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సంఖ్యతో నిమిత్తం లేకుండా ఎంతమంది వచ్చినా సరే నిత్యాన్నదానం ప్రతిరోజు నిత్యము భక్తులకి అందుబాటులో ఉంది. అలాగే స్వామివారి కైంకర్యాలకు వచ్చేటప్పటికి ప్రతి గురువారము స్వామివారి నిజరూప దర్శనం. అలాగే శుక్రవారం వచ్చేసేటప్పటికి ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు పంచామృత అభిషేకం. ఆ అభిషేకాన్ని కూడా భక్తులు వచ్చి తిలకించవచ్చు, లేదు వారు కోరిన రోజున వారు సమర్పించే ద్రవ్యాలు ఇచ్చి కూడా అభిషేకం చేస్తారు. అలాగే ప్రతి శనివారము స్వామివారి 7 ప్రదక్షిణలు 7 నారికేరములు సమర్పించి భక్తులు కోరిన కోరికలు నెరవేర్చే శ్రీ బాలబాలాజీ స్వామి. ఉత్తర వాహినిగా ప్రవహించేసే నది మనకి కాశీలో ఉంది, మళ్ళీ ఇంకెక్కడా లేదు, అప్పనపల్లిలోనే ఉంది. ఉత్తర వాహినిగా ప్రవహించే వైనతేయ గోదావరి నదీ స్నానంలో ఆదివారం రోజున గోదావరి స్నానం ఆచరించి స్వామివారిని దర్శనం చేసుకుంటే వారు కోరిన కోరికలు తీర్చే బాలబాలాజీ స్వామి. ఈ భోజనశాల భవనం పై అంతస్తులో కళ్యాణ మండపం కలదు. స్వామివారి భక్తులు అనేక మంది ఇక్కడ తమ పిల్లలకు వివాహం జరిపించుకుంటారు. ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలలో
మరియు ప్రత్యేక పర్వదినాలలో భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు. భోజనశాల కళ్యాణ మండప భవనానికి ఆనుకొని బాలాజీ సదన్ పేరున భక్తుల వసతి గదుల సముదాయపు భవనం నిర్మితమై ఉన్నది. ఈ వసతి గదుల భవనం ఎదురుగా గోశాల కలదు. వసతి గదుల సముదాయం వెలుపల ప్రాంగణానికి కుడివైపు తూర్పు వైపున పెద్ద మర్రి చెట్టు ఉన్నది. ఈ మర్రి చెట్టు కింద ఉన్న చిన్న మందిరంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జంట నాగుల శిలాప్రతిమలు కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నాయి. ఈ రేకుల షెడ్డులో కళ్యాణ మండపం కలదు. ఇక్కడ స్వామివారి వార్షిక కళ్యాణం నిర్వహిస్తారు. ఇక్కడ కూడా భక్తులు తమ తమ పిల్లలకు వివాహాలు జరిపించుకుంటారు. రేకుల షెడ్డు మొదట్లో ఈవో గారి కార్యాలయ భవనం ఎదురు కుడివైపు పూజా టిక్కెట్లు విక్రయించు కౌంటర్ కలదు. ఈ కౌంటర్కు కుడివైపు ఆలయ ఉత్తర గోపురం కలదు. ఈ గోపురంపై వివిధ దేవతామూర్తుల ప్రతిమలు నెలవై ఉన్నాయి. ఈ గోపురంపై 5 కలశములు ప్రతిష్ఠించబడి ఇరువైపులా సింహ ప్రతిమలు కలవు. ఈ గోపురం క్రింద ఆలయ ఉత్తర ప్రవేశ ద్వారం ఉన్నది. ఈ ప్రవేశ ద్వారం వెలుపల జయ విజయుల ప్రతిమలు నెలకొని ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు ప్రత్యేకంగా ఈ ఉత్తర ద్వారం నుంచి భక్తులు ఆలయంలోనికి ప్రవేశించి స్వామివారిని దర్శించి తరిస్తారు. ఆలయ తూర్పు గోపురంపై వివిధ దేవతామూర్తుల ప్రతిమలు కళాత్మకంగా కనిపిస్తాయి. ఈ గోపురంపై 5 కలశములు ప్రతిష్ఠించబడి ఇరువైపులా సింహ ప్రతిమలు నెలవై ఉన్నాయి. ఈ గోపురం క్రింద ఆలయ తూర్పు ప్రవేశ మార్గం వెలుపల ద్వారపాలకులైన జయ విజయుల ప్రతిమలు కలవు. తూర్పు ప్రవేశ మార్గం వెలుపల కుడివైపు యాగశాల కలదు. ఈ తూర్పు ప్రవేశ ద్వారంపై స్వామివారి శంకుచక్ర నామాలు నెలవై ఉన్నాయి. వీటిపైన గోపురంపై ఒకవైపు శ్రీకృష్ణుడు కుచేలుడు, మరోవైపు శ్రీ వెంకటేశ్వర స్వామి భృగు మహర్షి ప్రతిమలు కలవు. ఈ తూర్పు రాజగోపురం క్రింద నుంచి స్వామివారి ఆలయంలోనికి ప్రవేశిస్తే విశాలమైన ఆలయ ప్రాంగణం కనిపిస్తుంది. ఆలయ దక్షిణ ప్రాకార మండపంలో అద్భుత కళా కౌశలంతో నగిశీలతో ఉన్న నిలువెత్తు దారుశిల్ప గంధర్వ కన్యల ప్రతిమలు మనోహరంగా దర్శనమిస్తాయి.
ఈ ప్రతిమలకు ఇరువైపులా దారు నిర్మిత వాకిలి లాంటి ఆర్చీపై ఉన్న దశావతారాల ప్రతిమలు అద్భుత శిల్పకళా నైపుణ్యంతో రమణీయ కళాఖండంగా పేర్కొనవచ్చు. ఆలయ దక్షిణ ప్రవేశ మార్గంలో దర్శన పూజా టిక్కెట్లు విక్రయించు కౌంటర్ కలదు. దీనికి ఎడమవైపు దక్షిణ ప్రాకార మండపంలో తులాభారం తూచు త్రాసు ఉన్నది. ఈ త్రాసు ప్రక్కన స్వామివారి ఉత్సవ విగ్రహములు ఊరేగించు పల్లకీలు కలవు. ఈ ప్రాకార మండపం చివరలో సకల ఆయుధాలు ధరించిన వాస్తు పురుషుడు శ్రీ నరసింహస్వామివారి ప్రతిమలు కలవు. ఆలయ వాయువ్య మూలన యాగశాల కలదు. ఈ యాగశాలలో ప్రతిరోజు శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి హోమం నిర్వహించబడుతుంది. ఈ యాగశాల ప్రక్కనే ఉత్తర ప్రాకార మండపం చివర స్వామివారి నిత్య కళ్యాణ మండపం ప్రదేశం ఉన్నది. ఉత్తర తూర్పు ప్రాకార మండపాల కుడ్యములపై దశావతారాల వర్ణచిత్రములు కలవు. ప్రాకార మండపాలపై మొదటి అంతస్తుకు తూర్పున శంకుచక్రాల మధ్య శ్రీ వెంకటేశ్వర స్వామి, పశ్చిమం వైపు లక్ష్మీ సరస్వతి పార్వతీదేవి, ఉత్తరం వైపు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రతిమలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఈ ప్రతిమల మధ్యలో ఏనుగు బొమ్మలు కలవు. ప్రాకార మండపాలపైకి చేరుకోవటానికి దక్షిణ ప్రాకార మండపం వైపు స్టీలు రౌండ్ మెట్లు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. పశ్చిమ ప్రాకార మండపం పై అంతస్తులో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమ నెలవై ఉన్నది. తూర్పు ప్రవేశ ద్వారం ఎదురుగా ఆలయ ప్రాంగణంలో ఎత్తైన పీఠంపై ఇత్తడి తాపడం చేసిన ధ్వజస్తంభం కలదు. ఈ ధ్వజస్తంభానికి తూర్పుగా పెద్ద గంట ఏర్పాటు చేయబడి ఉన్నది. ధ్వజస్తంభానికి గంటకు మధ్య రాతి బలిపీఠం కలదు. ధ్వజస్తంభానికి పశ్చిమ వైపు ఉన్న మందిరంలో గరుడాళ్వారు ప్రతిమ నెలవై ఉన్నది. ఈ మందిరం ఎదురుగా స్తంభాలతో కూడిన ఆలయ ముఖమండపం కలదు. ఈ ముఖమండపంపై తూర్పు అభిముఖంగా అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న శ్రీకృష్ణుడు, గుర్రాలు పూంచిన రథం ప్రతిమలు మనోహరంగా అద్భుత కళా నైపుణ్యంతో నిర్మింపబడి ఉన్నాయి. దక్షిణాభిముఖంగా శేషపాన్పుపై ఉభయ దేవేరుల సమేతంగా నాభిలో బ్రహ్మదేవుడితో ఉన్న శ్రీ మహావిష్ణువు ప్రతిమలు, వీటికి ఇరువైపులా నారద తుంబురుల ప్రతిమలు, వెనుక భాగాన గరుత్మంతుని ప్రతిమ వర్ణరంజితంగా మలచబడ్డాయి. అలానే ఉత్తరాభిముఖంగా పుట్టలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి క్షీరధారలు కురిపిస్తున్న గోమాత, ఆవుదూడ, పశువుల కాపరి ప్రతిమలు సజీవ భావాన్ని ప్రేరేపిస్తుంటాయి. శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ గోదాదేవి అమ్మవార్ల ఆలయ శిఖరాలపై వివిధ దేవతామూర్తుల ప్రతిమలు కలవు. శ్రీ బాలబాలాజీ స్వామివారి ఆలయ శిఖరంపై తూర్పు వైపు మత్స్యావతారం,
వినాయకుడు, బుద్ధుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి శంకు చక్రాలు, శ్రీ భూసమేత శ్రీ మహావిష్ణువు ప్రతిమలు, దక్షిణం వైపు శ్రీ దత్తాత్రేయ స్వామి, ఇరువైపులా నరసింహస్వామి, వరాహస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ ఘట్టం, శివ కుటుంబం, శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, పశ్చిమ వైపు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇరువైపులా పరశురాముడు, వామనుడు, రాధాకృష్ణులు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, పార్వతీ పరమేశ్వరులు, సిద్ధి బుద్ధి వినాయకుడు, నరసింహస్వామి వారి ప్రతిమలు, సరస్వతి, లక్ష్మీ, పార్వతి, ఇరువైపులా శ్రీరాముడు, బలరాముడు, సీతారామ లక్ష్మణ శత్రుఘ్న ఆంజనేయ స్వామి, ఇరువైపులా శివపార్వతులు, బ్రహ్మ, సరస్వతి, వరాహస్వామి వారల ప్రతిమలు అద్భుత కళా నైపుణ్యంతో చూపరులకు ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా మనోహరంగా మలచబడ్డాయి. స్వామివారి ఆలయం వెలుపల దక్షిణ, పడమర, ఉత్తరం మూడు వైపులా చిలుకల బొమ్మలు అలంకరించబడ్డాయి. శ్రీ బాలబాలాజీ స్వామివారి అంతరాలయ ద్వారానికి ఇరువైపులా జయ విజయుల ప్రతిమలు కలవు. ఈ ద్వారంపై శంకుచక్ర తిరునామాలు నెలవై ఉన్నాయి. స్వామివారి గర్భాలయంలో శ్రీ బాలబాలాజీ స్వామివారు కోటి సూర్యప్రభల కాంతులతో దివ్యమంగళ స్వరూపుడై తూర్పు అభిముఖంగా దర్శన భాగ్యాన్ని కలుగజేస్తూ భక్తుల సమస్త కోరికలు నెరవేరుస్తున్నారు. సర్వాలంకార భూషితుడై దివ్య తేజస్సుతో అలరారే స్వామివారిని కనులారా వీక్షించిన అశేష భక్త జనావాహిని అలౌకిక ఆనంద భక్తి పారవస్యంతో పరవశించిపోతారు. స్వామివారి గర్భాలయంలో కళ్యాణమూర్తులు, ఉత్సవమూర్తులు, చక్ర ఆళ్వారు మూర్తుల ప్రతిమలు కలవు. స్వామివారి గర్భాలయానికి కుడివైపున ఉన్న ఆలయంలో శ్రీ పద్మావతి అమ్మవారు, ఎడమవైపున ఉన్న ఆలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారు వరదాయనులుగా తూర్పు అభిముఖంగా ప్రసన్నవదనంతో దర్శనమిస్తూ భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. శ్రీ బాలబాలాజీ స్వామివారి ఆలయంలో ప్రతిరోజు స్వామివారికి దివ్య అలంకరణలతో అష్టోత్తర సహస్రనామార్చనలతో కర్పూర దివ్య హారతులు, ప్రతి గురువారం స్వామివారి నిజరూప దర్శనం, ప్రతి శుక్రవారం స్వామివారికి వివిధ అభిషేకాలు, ప్రతి శనివారం అనేక విశేష పూజలు నిర్వహిస్తారు. బాలబాలాజీ స్వామివారు, శ్రీదేవి, భూదేవి నెలకొన్నటువంటి ఈ దేవాలయం చాలా విశిష్టమైనది. ఇక్కడ పూర్వ దేవాలయము, నూతన దేవాలయం అని రెండు ఉన్నాయి. అంటే పూర్వ దేవాలయం అంటే కీర్తిశేషులు దీని స్థాపకులు, వ్యవస్థాపకులు ముల్లేటి రామస్వామి గారు, ఆదిలక్ష్మి పుణ్య దంపతులు. 1991లో శ్రీ 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 శ్రీమన్నారాయణ రామానుజ చెనిజేరు స్వామి వారు వచ్చి వారి యొక్క అమృత హస్తాలతోటి ఇక్కడ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ బాలబాలాజీ స్వామి వారిగా ఇక్కడ ప్రతిష్టాపన 91లో జరిగిందండి. అప్పటి నుంచి కూడా నూతన దేవాలయం అలాగే పాత దేవాలయం రెండు కూడా ఉన్నాయి. ఈ దేవాలయానికి ముఖ్య ప్రాశస్యం ఏంటంటే ఈ క్షేత్రం వైనతేయి నది పారివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ క్షేత్రం ఉంది. చాలా 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 ప్రశస్తమైనటువంటి దేవాలయం ఇది. వచ్చిన భక్తులు అందరూ కూడా 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని కొలుచుకొని వారి యొక్క కోరికలు విన్నవించుకొని ఆ కోరికలు తీరిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం చాలా ఆనవాయిగా ఉంటుంది. ఆదివారం నాడు ఆలయ సమీపంలోని వైనతేయ నదిలో స్నానం ఆచరించి శ్రీ బాలబాలాజీ స్వామివారిని దర్శిస్తే
సమస్త ఈతి బాధలు తొలుగుతాయని ఈ దేవాలయంలో 7 శనివారాలు 7 ప్రదక్షిణలతో 7 కొబ్బరికాయలు స్వామివారికి సమర్పించుకుంటే సకల కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ నాథరక్షక గోవింద. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులలో శ్రీ పద్మావతి అమ్మవారికి విశేష కుంకుమార్చనలు, ధనుర్మాసంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి తిరుప్పావై పూజలు, ప్రత్యేకించి శ్రీ బాలబాలాజీ స్వామివారికి ఆశ్వయుజ మాసంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు, జ్యేష్ఠ మాసంలో 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించి శ్రీ బాలబాలాజీ స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ బాలబాలాజీ స్వామివారి దేవాలయంలో జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి స్వామివారి కళ్యాణం పాంచరాత్ర ఆగమోక్తంగా ఈ యొక్క కళ్యాణోత్సవాలు శోభాయమానంగా నిర్వహిస్తారు. అలాగే ప్రతి రోజు కూడా శ్రీ లక్ష్మీనారాయణ హోమం, సకల కార్యసిద్ధి కోసం శ్రీ లక్ష్మీనారాయణ హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అలాగే ప్రతి విజయదశమి రోజున పద్మావతి అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన నిర్వహిస్తున్నాం. అలాగే కార్తీక శుద్ధ ఏకాదశి ఆ రోజున స్వామివారి మూల విరాటుకు 1,00,000 తులసి పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అలాగే ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ద్వారా భక్తులను స్వామివారు విశేష అలంకృతం చేసి అదే రోజు శ్రీ ఆండాల్ తాయారు వారికి అక్కడ అమ్మవారి సన్నిధిలో 1,00,000 చామంతి పూజా కార్యక్రమం నిర్వహించబడుతున్నది. అలాగే ఈ క్షేత్రంలో ప్రతి గురువారం నాడు స్వామివారి నిజరూప దర్శనం, అలాగే శుక్రవారం నాడు ఉదయం 5 గంటలకు స్వామివారికి మూల విరాట్కి స్నపన తిరుమంజనం అంటే అభిషేకం, పంచామృతాలతో ఫలరసాలతో సుగంధ ద్రవ్యాలతో స్వామివారి మూల విరాటుకు స్వయంగా అభిషేక సేవ. అలాగే శనివారం నాడు మేలుకొలుపు నుంచి రాత్రి పవలింపు సేవ వరకు కూడా విశేషమైనటువంటి అర్చనలు. అలాగే ఇక్కడ ఆదివారం నాడు ముఖ్యంగా ఈ వైనతేయ గోదావరిలో స్నానమాచరించి కేశఖండన, అలాగే స్వామి దర్శనం ఇత్యాది సేవలు చేసుకున్నటువంటి వారికి శుభ ఫలితాలు మెరుగ్గా మెండుగా కలుగుతున్నాయి అని మా దృష్టిలోకి వచ్చింది. ఈ యొక్క దేవాలయ దర్శనం సకల పాపహరణం. మరి భక్తులంతా కూడా అశేషంగా ఈ క్షేత్రానికి విచ్చేయండి, స్వామిని దర్శించండి. స్వామి దర్శనం ద్వారా మీరు ధన్యులై స్వామి యొక్క అపార అనుగ్రహానికి మీరు పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ఈ ఆలయంలో సుదూర ప్రాంతాలలోని భక్తుల కొరకు ఆన్లైన్ సేవల సౌకర్యం కలదు. అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి ఆలయం విజయవాడ నుంచి నర్సాపురం వెళ్ళు రైలు మార్గంలో పాలకొల్లు రైల్వే స్టేషన్కు 39 కిలోమీటర్ల దూరంలోను, అమలాపురం నుంచి బస్సు కారులలో బోడసకూరు బ్రిడ్జి మీదుగా పసర్లపూడి వస్తే అక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలోను, అమలాపురం నుంచి 16 కిలోమీటర్ల దూరంలోనూ కలదు. మహామహిమాన్వితమైన ఈ ఆలయానికి విచ్చేయండి. స్వామి అమ్మవార్లను దర్శించండి, భక్తితో తరించండి. ఓం నమో శ్రీ వెంకటేశాయ. నారాయణ 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 నారాయణ. సతత హరితారణ్యం సమస్తలోకం గమనము గమ్యము తెలియని పయనం. అడుగడుగున అరిషడ్వర్గముల నృత్యం
అడుగడుగున అరిషడ్వర్గముల నృత్యం ఇక ఆదుకునే హరితేజమే సత్యం 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 సత్యం